పార్టీకి వైసీపీ పార్టీకి పోలిక. మా పార్టీ నీతి నిజాయితీతో కూడిన పార్టీ, అభివృద్ధి కోరుకునే పార్టీ, అభివృద్ధి కోరుకునే నేతలు మా నాయకులు చంద్రబాబు గారు, లోకేష్. ఆ పార్టీలో మేము 30 సంవత్సరాల నుంచి నేను చిన్న వయసులోనే మాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇంత రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదిగేటట్టు చేసిన పార్టీ, ఎన్ని కష్టాలు వచ్చినా మేము పార్టీకి అంకితభావంతో పనిచేశాం. మా మీద మీరు ఏం చేయలేక విసిపెట్టారు పెట్టారు సాక్షి ఛానల్, సోషల్ మీడియా. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరడం ఎంత నిజమో, ఎడపతి శ్రీనివాసరావు కూడా వైసీపీలో చేరడం అంత నిజం. అది ఎందుకని చెప్పి సన్నాసులు ఎందుకన్నా దాని గురించి నేను చెప్పగలిగేది కూడా ఏం లేదు. అందుకని చెప్పడం కూడా అనవసరమే అనుకుంటున్నాను. సో అందుకనే పల్నాడు ప్రాంతంలో కూడా ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. 8 మంది అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. 60-70 మందిని కాలేజీలో వెళ్ళగొట్టారు. మహిళలపై అత్యాచారాలు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. తెలంగాణ మద్యం తెచ్చి అమ్మారు. ఇసుక, మట్టి 3,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. పిడుగురాళ్ళనైతే 10 ఎకరాల దేవాదాయ శాఖ భూమి కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ పిడుగురాళ్ళ రిజిస్టర్ చేసిన వరి తగ్గించిన విధానంతో ఈరోజు అన్ని చేస్తే రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మేము దర్యాప్తు చేస్తాం, అన్ని వెలికి తీస్తాం. సహకరించిన అధికారులు, అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల్ని జైలుకి పంపిస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మారాలి. కొంతమంది మారారు, ఇంకా మారాలి. ఈ అధికారం 2-3 నెలల్లో పోతుంది. బరితెగించిన మీకు కూడా పరిస్థితులు అర్థమవుతాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా రికమెండేషన్ ఇచ్చారు. మీరు చూస్తే చంద్రగిరిలో 60,000 ఓట్లు చేర్పించారు. ఎవరు సహకరించారు? మీరు అధికారులు సహకరిస్తారు. 60,000 దొంగ ఓట్లు చేర్పించడానికి ఎక్కడ పోతారు? అందుకనే ఎన్ని అక్రమాలు చేసినా మిమ్మల్ని బొందబెట్టడానికి వైసీపీని రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గుర్తుపెట్టుకొని ఒళ్ళు కలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా తగ్గించుకోకపోతే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీని రాజకీయాల నుంచి కాదు, సమాజం నుంచి వెలియాలి. ఇది నేను కోరుతుంది. నేనే కదా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోరుకుంటాం. జగనన్న వదిలిన బాణం తిరిగి ఎటొచ్చింది? తల్లిని చెల్లిని గౌరవించలేని నువ్వు, తల్లిని చెల్లిని ఇంట్లో కూడా గెంటేసి నువ్వు మహిళల్ని కాపాడతావు. ఆంధ్రప్రదేశ్ లో ఏం కాపాడతావు నువ్వు? మహిళలు కాలుబడులు తెచ్చా మహిళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. అందుకనే నేను కోరే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతున్నాం. ఈ చెత్త ఫెలోస్ సోషల్ మీడియాలో 2 పార్టీల మధ్య సఖ్యత దెబ్బతీయడానికి పోస్టులు పెడతారు. వాళ్ళే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, వీటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి 2 పార్టీల నాయకులు. అదే మళ్ళా నేను కూడా చెప్తున్నాను. మొన్న 14వ తారీఖు సాయంత్రం కూడా తెలుగుదేశం జనసేన 2 పార్టీలో దాచపల్లిలో మన పిల్లలు ఎవరైతే బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా చూశాం. ఒక డిన్నర్ పెట్టి వాళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మేమీ గ్రామాల్లో ఏ విధంగా పార్టీ గెలుపుకునే విషయాలు కూడా చెప్పాం.